కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న జమిలీ ఎన్నికలకు సిపిఎం వ్యతిరేకమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన పార్టీ జిల్లా మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే ఎలక్షన్ వ్యయం, సమయం వృధా తగ్గుతుందని ఏవేవో కుంటిసాకులు చెబుతున్నారని విమర్శించారు. ఈ ప్రతిపాదనను పార్లమెంట్లో పెట్టగా పలు పార్టీలు వ్యతిరేకించడంతో ప్రత్యేక పరిశీలన కోసం స్టాండింగ్ కమిటీ ముందు పెట్టారని తెలిపారు. ప్రధాని మోదీ దేశ సంపదను అదానీ, అంబానీలకు దోచిపెడుతున్నారని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో లగచర్లలో ఫార్మాసిటీ కోసం భూసేకరణ, ప్రజా అభిప్రాయ సేకరణలో కలెక్టర్ దాడి చేశారని, రైతులను అరెస్ట్ చేశారన్నారు. అల్లగచర్ల ప్రాంతాన్ని సిపిఎం ఇతర వామపక్ష పార్టీలు సందర్శించి ముఖ్యమంత్రికి విన్నవించిన తర్వాత ఫార్మాసిటీ రద్దు చేశారని తెలిపారు. రాబోయే వంటి కాలంలో ప్రజా సమస్యలపైన అలుపెరగని పోరాటం నిర్వహిస్తామని తమ్మినేని అన్నారు. ఈ పట్టణంలో ప్రాంతాల అసమానత్వాలు పోవాలి, అట్లాగే లౌకిక తత్వం ఉండాలి. మైనారిటీలు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, పార్సీలు, జైనులు, ఇతర అనేక మతస్థులు తక్కువ సంఖ్యలో ఈ దేశంలో ఉన్న వాళ్ళకు రక్షణ ఉండాలి. ఇలాంటి రాజ్యాంగ హక్కులని పొందుపరిచినటువంటి దూరదృష్టి కలిగిన నాయకుడు, భారత నిర్మాతగా, నవభారత రూపశిల్పిగా ఉన్నటువంటి అంబేద్కర్ ని ఆ మాట అన్నటువంటి ఆ నాలిక కోసినా పాపం లేదు అమిత్ షాది. అందుకే మనం డిమాండ్ చేయాలి, ప్రతి ఒక్కళ్ళు అందులో పార్టీలకు అతీతంగా, అది కాంగ్రెస్ అయినా, కమ్యూనిస్ట్ అయినా, తెలుగుదేశం అయినా, బీఆర్ఎస్ అయినా, టీఆర్ఎస్ అయినా, ఏ పార్టీ అయినా సరే ఈ దేశంలో అత్యున్నతంగా గౌరవించబడినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన మాట్లాడినటువంటి అమిత్ షా రాజీనామా చేసే దానికోసం ప్రతి ఒక్కళ్ళము కృషి చేయాల్సిన అవసరం ఉంది, నిరసన తెలియజేయాల్సిన అవసరం ఉందని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. రెండో విషయం, జమిలీ ఎన్నికలు అంటే పార్లమెంటు, అసెంబ్లీకి, మన ఊరు పంచాయతీకి, జిల్లా పరిషత్, మండలానికి అన్నిటికీ ఒకేసారి ఎన్నికలు జరగాలనేది బీజేపీ పార్టీ యొక్క లక్ష్యం. దీనికోసం పార్లమెంట్ లో ఒక బిల్లు ప్రవేశపెట్టారు, కమిటీకి పంపించారు. స్టాండింగ్ కమిటీ అంటే ప్రత్యేక పరిశీలన చేసే కమిటీ. ఆ పరిశీలన జరిపి ఆ బిల్లు యొక్క, ఆ చట్టం యొక్క మంచి చెడు దేశం పైన ఏ రకమైన ప్రభావం కలిగిస్తాయన్నది పరిశీలించిన తర్వాత మళ్ళీ పార్లమెంట్ లోకి వస్తుంది, ఆ చట్టం ఆమోదం పొందుతుంది. కానీ ఆ చట్టం ఆమోదం పొందకూడదని మనం కోరుకోవాలి. ఎందుకని? బీజేపీ 3 కారణాలు చెప్తోంది ఈ బిల్లు ఎందుకు తెచ్చారు మీరు అంటే. వాళ్ళు చెప్పే కారణాలు, ఒక కారణం ఏంటి,